టేస్టీ చందువా చేప ముక్కల ఇగురిని మరి తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? టిఫిన్ అయిపోయిందా? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? మరి సండే స్పెషల్ ఏం చేసుకుంటున్నారు ఈరోజు? నేనైతే సండే స్పెషల్ చందువా చేప ఇగురు చేసి చూపిస్తానంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి అది ఎలా చేయాలో చూపించేస్తాను, చూసిద్దురు కానీ. మరి వచ్చేసండి. మరి చూడండి ఫ్రెండ్స్, చందువా చేప ముక్కలు అనమాట. ఇదిగో ఇలా కోయించుకున్నాం. దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. ఇందులో పెద్ద ముళ్ళులు ఉండవండి, ఒకే ముళ్ళు ఉంటుంది. సముద్రపు చేప అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ దిగురికి అయితే మరి సూపర్గా ఉంటుంది. అది ఎలా చేయాలో మరి చూపించేస్తాను. ఇదిగో ఇలా కోయించుకున్నాం. కొన్ని ముక్కలేమో ఈ సైజులో కోయించాను, కొన్ని ముక్కలేమో ఇలా పెద్ద సైజులో కోయించాను అనమాట. శుభ్రం చేసుకుని మనం పసుపు పెట్టుకుని శుభ్రంగా కడుక్కున్న చేప ముక్కల్లో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా 4.5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, కొంచెం కారం ఎక్కువైనా పడుతుందని దిగురు కదా. అలాగే రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకుని ఇలా మనం తర్వాత చూసుకొని వేసుకుందాం. మొత్తం అన్ని కూడా ఇలా పట్టించేసుకుందామండి చేప ముక్కలకి చక్కగాను. అప్పుడు ఉప్పు కారం అన్నీ పట్టి చక్కగాను కూరలో ఉడికేటప్పుడు చక్కగా ఉంటాయండి. లేదంటే కనుక చప్పగా ఉంటాయి మరి చేప ముక్కలు ముందుగా పట్టించకపోతే. ఉప్పు కారం పసుపు పట్టించేసాం కదా ముక్కలన్నిటికి. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందామండి. ఒక పావు గంట అంటే 15 నిమిషాల కూరలోకి మసాలాలు తయారు చేసుకుందామండి. అల్లము ఇంత ముక్క వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఈ సైజు పాయ వేసేసుకుందాం. అలాగే 2 ఇంచుల చెక్క, 4 యాలకులు, ఒక 5 లవంగాయలు, గసగసాలు 1.5 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 1.5 టేబుల్ స్పూను. ఇవన్నీ కూడా మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు మసాలాలు మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టి తీసుకొస్తాను. మసాలా పట్టేసుకున్నామండి, మిక్సీ వేసేసుకున్నాను, పేస్ట్ చేసేసుకున్నాను, వేయించుకున్నానండి. ఇదిగో ఒక మూకుడు పెట్టుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దిగురు కదా మనకి చేసుకునేది. ఆయిల్ వేడెక్కిందండి. 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ని వేసేసుకుందాం ఆయిల్లో. ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే తీపి వచ్చేస్తుంది అనమాట. 2 సరిపోతాయి. చక్కగా వేయించుకుందాం మంచి కలర్ వచ్చే వరకు పేస్ట్ని. ఉల్లిపాయ పేస్టు వేగిపోయిందండి, చూసారు కదా. ఈ టైంలో మనం మసాలాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలాలను మనం వేసేసుకొని ఇలాగా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకుందాం పచ్చివాసన పోయే వరకు కూడా మసాలాల్ని. మసాలా చక్కగా వేగిపోయిందండి ఉల్లిపాయ పేస్ట్. ఇప్పుడు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇందులో వేసేసుకుందామండి. ఎక్కువ టమాటాలు వేసుకోకూడదు, ఒక టమాటా సరిపోతుంది. ఇలా చక్కగా మగ్గించుకుందాం టమాటాని. టమాటాలు బాగా వేగిపోయినాయండి. ఈ టైంలో మనం చేప ముక్కల్ని వేసేసుకుందాం. ఉప్పు కారం పసుపు పెట్టేసుకున్నాం కదా, ఈ చేప ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా మనం ఇలా వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని చేప ముక్కలు వేసాక కలపకూడదండి, మనం ఇలాగా అనుకోవాలి. ఎందుకంటే కలిపితే విడిపోతాయి కాబట్టి కలపకూడదు. ఇప్పుడు మనం ఒక్క నిమిషం ఆగాక హాఫ్ జగ్ వాటర్ అండి. దేంట్లో అయితే మనం చేపల్ని మనం ఉప్పు కారం పట్టించామో దాంట్లో వాటర్ వేసుకొని ఇదిగో మనం చక్కగా ఇలా కలుపుకొని, అస్సలు గరిటె పెట్టకూడదండి. ఇలా వాటర్ వేసుకున్నాం కదండి. 5 నిమిషాలు ఇలాగా మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికిందాం. ఓపెన్ చేసి చూద్దామండి. మూత 3 నిమిషాల పైన అయిపోయింది. ఇగో దగ్గరికి అయిపోతుంది కదా. ఈ టైంలో మనకి ఇగో 5 పచ్చిమిరపకాయలు పొడవుగా కోసుకొని మనం ఇలా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఈ టైంలో మనం కొత్తిమీర అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని కొత్తిమీర ఇలా పైన జల్లేసుకొని ఒక్క నిమిషం ఆగాక మన చందువా చేప ఇగురు రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, డిష్ అవుట్ చేసుకుందాం. మరి అయిపోయింది, మన చందువా చేప ముక్కల ఇగురు రెడీ అయిపోయింది. ఇదిగోనండి చక్కగా చేప ముక్క పాలంగా ఎలా చూసారా, చక్కగా విడకుండా
దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, అంతే టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి ఈ చందువా చేపల ఇగురు రెడీ అయిపోయింది. చూసారా, డిష్ అవుట్ చేస్తాం. కొంచెం ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మన చందువా చేప మొక్కలు ఇగురండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి చేపలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, కంటికి కూడా చాలా మంచిది ఈ సముద్రపు చేప. మరి చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టేస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్, వేడివేడిగా రైస్ చేసుకొని మరి టేస్ట్ చేస్తాను. మరి రెసిపీతో మీ ముందు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.